అంటే కేసీఆర్తో సమానంగా మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, ఆ రకంగా మీకు కేసీఆర్ గౌరవం ఇచ్చారు. అయితే ఇప్పుడు నేతలంతా బీఆర్ఎస్ నేతలంతా విమర్శిస్తున్నారు. మీరు అధికారం ఉన్నప్పుడు ఎంజాయ్ చేశారు, ఇప్పుడు కష్టకాలంలో పార్టీని విడిపోతుంది. వీళ్ళు 10 ఏళ్ళు నేను ఎంజాయ్ చేస్తా అనుకుందాం మనం. బికమ్ నథింగ్. మీకు తెలియదు ఒకటేసారి రాసిపోయారు. నీకు ఎంజాయ్ అంటే తెలిస్తే చెప్తా. ఒకటేసారి రాష్ట్రం మెంబర్ అయినా నీకేంటి కానీ అప్పటికి నిజంగా అంతిచ్చిండ్రు. నాకు 55 ఏళ్ళు అది ఇచ్చింది, దాన్ని ఏమనాలా, వాడేమనాలా. వీడు తిట్టే వాడు చెప్పుతో కుట్టాలి. అంటే సార్ ఇప్పుడు దీంట్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి మీరు బయటికి వెళ్ళడము, ఇప్పుడున్న బీఆర్ఎస్ నాయకులంతా విమర్శిస్తున్నారు. వాళ్ళ విమర్శలకు ఏం సమాధానం? నన్ను క్షమించండి అంతే సమాధానం. నన్ను క్షమించండి, ఇంకా నువ్వు కూడా క్షమించండి. అయిపోయింది ఇంటర్వ్యూ. నన్ను కేశవరావు గారు కేవలం పుస్తకం పఠనం ద్వారా అది కూడా ఉంటుంది. మీతో మాట్లాడటం కూడా నువ్వు సరిగ్గా మాట్లాడటం లేదు కానీ అదర్వైజ్ ఎవడ ఎంజాయ్ ఇట్. సార్ 10 ఏళ్ళ బీఆర్ఎస్ పాలనలో 10 నేను 85 ఏళ్ళ 10 ఏళ్ళు ఎప్పుడు కేసీఆర్ మీ మాటలు వినలే అని చెప్తున్నారు. మరి అది దీన్ని ఏమనుకుంటాడు, జర్నలిస్టు తనకు చాలా తెలియవంతుడు. నేను యాంకర్కి చెప్పిన నిన్న న్యూస్ కి చెప్పిన, లెట్ నాట్ యాంకర్ థింక్ హీ నోస్ మోర్ దెన్ ద ప్యానలిస్ట్. యూ హావ్ కాల్డ్ ద ప్యానలిస్ట్ టు ఆస్క్ హిమ్ అబౌట్ ఎ క్వశ్చన్. If you think you know more than him, then why have a panelist at all? You speak for you. అంటే కేవలం మీరు ఉత్సవ విగ్రహాలు ఆయన కేసీఆర్ పక్కకున్నారు కాదు. ఎక్కడ సలహాలు ఆయన తీసుకుంటారో అక్కడ ఇచ్చారు, ఎక్కడ సలహాలు తీసుకోరు అక్కడ సైలెంట్ ఉంటాము. అర్థమైంది. అన్ని సలహాలు ఆయన తీసుకోవాలని అవసరం లేదు. ఆయన కూడా 10 మంది మాట్లాడుతూ ఉంటారు. అర్థమైందండి. నీకు సలహా ఆయన లైక్ చేయకపోవచ్చు అని ఎప్పుడు తెలుస్తుందో నువ్వు సైలెంట్ ఉంటావు. అంటే కొంత అసంతృప్తి ఏదైనా నాకు అసంతృప్తి లేదు. నా అంత బెస్ట్ ఫ్రెండ్ కేసీఆర్ అంత బెస్ట్ ఫ్రెండ్ నువ్వు ఎప్పటికీ నాతో కాలేవు నీ జీవితంలో. ఓకే, అంత బెస్ట్ ఫ్రెండ్ ఆయన. ఓకే సార్, ఇప్పుడు కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలో ఉంది. అది ఎండ్ చేయవా నువ్వు? నీ ఎండే చేయవా? అయిపోయింది. 360 అని నిజం. నీకు తెలుసా గాంధీ ఏమన్నాడు? గాంధీ ఒక మాట అన్నాడు, గాడ్ ఈజ్ ట్రూత్. He said God is true. He made a concept. Please hear me. Then 360 degrees అన్నాడు. Because you must look at 360 degrees. Then only you know the truth. ఇప్పుడు నువ్వు 360 degrees పట్టుకొని నన్ను పూర్తి ఎప్పుడు ఎట్లా చూస్తానే? 10 ఏళ్లలో ప్రజలు తెలంగాణలో వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. దేశంలో 10 ఏళ్ళు లేదు సార్, మేము ఎప్పుడు చెప్పలేదు. మీకు తెలుసా? మీకు మీ టీడీపీ వచ్చింది, నేను కాంగ్రెస్లోనే ఉంటి. అవును, టీడీపీ 11 ఏళ్ళు సఫర్ అయినాం, బయట ఉన్నాం. మళ్ళీ 2 సార్లు వచ్చినాం. వస్తూ ఉంటాం పోతూ ఉంటాం సార్. ఎలక్షన్లో ఇది పెట్టకండి, మీరు ఇంటలెక్చువల్ అనుకోకండి. దాంట్లో నేను అట్లా ఇది నో ఎమోషన్గా ఓటేస్తారు. వచ్చినప్పుడు పవర్లో వస్తాము, లేనప్పుడు అక్కడ కూర్చుంటాము. బీసీసీ ఎన్ని చేసేటట్లే అధ్యక్ష పదం చేపడతారా ఒకవేళ అవకాశం వస్తే? నాకు ఇస్తే కూడా పడతాను. నువ్వు 360 న్యూస్ కూడా నువ్వే చూడు సార్ అంటే నేను చూడను.